అస్సాం ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా కాంగ్రెస్లో ఫ్రస్ట్రేషన్ రోజు రోజుకి పెరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు బీజేపీని, ఆర్ఎస్ఎస్ని ఉద్దేశించి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండు కూడా పాయిజనస్ స్నేక్ అంటే విష సర్పం లాంటివి, కాబట్టి వాటిని మనము చంపేయాలి అని అస్సాంలో ఒక పబ్లిక్ ర్యాలీలో మాట్లాడారు. నీలం బజార్ కరీంగంజ్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. బేసిక్గా అక్కడ ఎక్కువగా ఆయన ప్రసంగించినటువంటి ర్యాలీలో ముస్లిం ఓటర్లు చాలా ఎక్కువ. ఈవెన్ ఆ నియోజకవర్గంలో కూడా ముస్లిం ఓటర్లు డామినేటెడ్ ఏరియా అది. కాంగ్రెస్ పార్టీ మరొకసారి తన పాత చింతకాయ పచ్చడి ఫార్ములానే నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది. మల్లికార్జున ఖర్గే స్పీచ్లో కూడా ఆ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. ఎందుకంటే రీసెంట్గా వచ్చినటువంటి ఒపీనియన్ పోల్ సర్వేలు కానీ, ప్రీ పోల్ సర్వేలు కానీ అస్సాంలో బీజేపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ లేదా సునాయాస విజయం సాధిస్తుంది అని చెప్పి అంచనా వేశాయి. దీంతో మరింత కాంగ్రెస్ ఇంకా 9వ తారీఖున ఎన్నిక జరగబోతోంది. మే 4న ఫలితాలు వెలువడబోతున్నాయి. ఈ నేపథ్యంలో తమకు కాంగ్రెస్ పార్టీ ఇది మొదటిసారి కాదు. మల్లికార్జున ఖర్గే నుంచి ఆర్ఎస్ఎస్ పై ఈ విధంగా మాట్లాడడము, బీజేపీని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడము, విషసర్పాలు అంటూ మాట్లాడడము 2023లో కూడా ఒకసారి ఆయన మాట్లాడారు. గత సంవత్సరం కూడా మాట్లాడారు. కర్ణాటకలో ఇంకా ఆయన కొడుకు ప్రియాంక్ ఖర్గే కూడా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ కోర్టు మొట్టికాయలు వేసేసరికి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు కర్ణాటకలో. దేశవ్యాప్తంగా కూడా ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలనేటువంటి వ్యాఖ్యలు గతంలో మనకి కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వచ్చాయి. మల్లికార్జున ఖర్గే చాలాసార్లు మాట్లాడారు. ఇంకా ప్రధాని మోదీని ఉద్దేశించి కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు. ప్రధాని మోదీ విషసర్పం లాంటి వాళ్ళు, కాబట్టి విషసర్పాన్ని మనం ఏం చేస్తాం, చంపేయాలంటూ మాట్లాడారు. రీసెంట్గా కూడా ఆయన ఈ నీలం బజార్ బహిరంగ సభలో అదే మాట్లాడారు. అండ్ ఆయన ఇంకా దారుణం ఏంటంటే ఒక మత గ్రంథాన్ని అంటే ఖురాన్ని ఉద్దేశించి, ఖురాన్ చదువుతూ ఉన్నప్పుడు, నమాజ్ చేసినప్పుడు మనకి ఏదైనా విషసర్పం అటువైపుగా వస్తే మనం ఏం చేస్తాం, దాన్ని మనం నమాజ్ చేస్తున్నప్పటికీ కూడా చంపి పారేస్తాం. సో ఇక్కడ కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూడా విషసర్పాలు లాంటివే, కాబట్టి మనం వాటిని చంపేయాలంటూ మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. వెంటనే దీనికి స్పందనగా బీజేపీ నుంచి కూడా చాలా ఘాటైనటువంటి కౌంటర్స్ వచ్చాయి. అమిత్ షా రెస్పాండ్ అయ్యారు. షహజాద్ పూనావాలా కూడా రెస్పాండ్ అయ్యారు. అమిత్ షా మాట్లాడింది ఏంటంటే, సరే చూద్దాం ఎవరిని తరిమి కొడతారు, ఎవరిని చంపేస్తారు, ఎవరిని వెంటిలేటర్ బెడ్ ఎక్కిస్తారనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. అస్సాం ప్రజలు. కాంగ్రెస్ పార్టీ బ్యాలెన్స్ కోల్పోయింది, మతి భ్రమించినట్టుగా మాట్లాడుతోంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ బాబాని అస్సాం వైపు చూడకుండా చేయాలి. ఈసారి అస్సాం ప్రజలు కొట్టేటువంటి దెబ్బకు టెలిస్కోప్లో పెట్టి చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అస్సాం రాష్ట్రంలో కనిపించకూడదు, నాకు నమ్మకం ఉంది. అలాంటి తీర్పు మే 4వ తారీఖున వస్తుందని చెప్పి అమిత్ షా సటైరికల్గా మల్లికార్జున ఖర్గేకి కౌంటర్ ఇచ్చారు. అలాగే మరొక లీడర్ షహజాద్ పూనావాలా కూడా చాలా ఘాటుగా స్పందించారు. ఇది ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇది ఇండియన్ జిహాద్ కాంగ్రెస్గా మారిపోయినట్టుగా కనబడుతోంది అని షహజాద్ పూనావాలా కూడా విమర్శించారు. మొత్తానికి మాటల యుద్ధం జరుగుతోంది. ఎక్కడెక్కడైతే పర్టికులర్గా ఈ యొక్క ఎన్నికలు జరగబోతున్నాయో అస్సాం కానీ, వెస్ట్ బెంగాల్లో కూడా రణరంగంలో పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ కూడా దాదాపుగా కేంద్ర బలగాలు దాదాపుగా 2 లక్షలకు పైగా కేంద్ర బలగాలను మోహరించారు. చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అక్కడ కూడా కనిపిస్తుంది. అయితే బెంగాల్ ఎలక్షన్కి ఇంకా టైం ఉంది. ప్రస్తుతానికి అస్సాం, పుదుచ్చేరి, కేరళలో ఒకేసారి జరగబోతున్నాయి కాబట్టి ఈ రాష్ట్రాల్లో చాలా ఉత్కంఠ కనిపిస్తోంది. మాటల తీవ్రత పెరిగిపోతుంది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ పాత ఫార్ములానే మరొకసారి తీసింది. గతంలో సక్సెస్ అయింది కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే ముస్లిం ఓటర్లే వాళ్ళ యొక్క ప్రయారిటీ. ఆ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తారు, ఏమైనా కామెంట్స్ చేస్తారు. అది రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ, వేరే ఇతర కాంగ్రెస్ పార్టీ లీడర్లైనా కూడా. మరొకసారి అదే ఫార్ములాని కాంగ్రెస్ పార్టీ అస్సాంలో కూడా ప్రయోగించింది. ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ని పాయిజనస్ స్నేక్తో పోల్చడం ద్వారా, విషసర్పంతో పోల్చడం ద్వారా. మరి ఈ హేట్ కామెంట్స్, మోదీ గారిపై చేసినటువంటి ఈ వ్యక్తిగత విమర్శలు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఓట్లు తెచ్చిపెడుతుందా? తెలియదు. తెచ్చేటువంటి అవకాశం అయితే చాలా తక్కువ. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీకి అది బూమరాంగ్ అయింది. ముట్టికాయలే తగ్గాయి ప్రజల నుంచి కానీ, కోర్టుల నుంచి కానీ. మరి మీకేమనిపిస్తోంది? ఎందుకు మల్లికార్జున ఖర్గే ఇంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు? దానివల్ల ఏమైనా మైలేజ్ వస్తుందా? పొలిటికల్ మైలేజ్ ఏమైనా 4 ఓట్లు పడతాయా? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.